జానకమ్మ గారు గవర్నమెంట్ ఉద్యోగిగా చేసి రిటైర్ అయ్యారు. ఆమె భర్త 4 సంవత్సరాలు అయింది పోయి. అప్పటినుంచి కూడా ఆమె పిల్లల దగ్గరికి ఏడాదికి ఒకసారి వెళ్ళొస్తూ ఉన్నారు. వాళ్ళు తండ్రి పోయినప్పుడు రావడమే కానీ మళ్ళీ రాలేదు. రోజు వీడియో కాల్‌లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు జానకమ్మ గారు. వాళ్ళ ఇంట్లోకి ఆమె భర్త ఉండంగానే దీప్తి, సాగరు రెంట్‌కొచ్చారు. కింద పోర్షన్‌లో ఉంటారు వాళ్ళు. సాగరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. దీప్తి హౌస్ వైఫ్‌గానే ఉండిపోయింది బీటెక్ చదివినా కానీ. తను చేదోడు వాదోడుగా సొంత అమ్మమ్మలాగా చూస్తూ సరదాగా నవ్వుతూ గడిపిస్తూ ఉంటుంది. జానకమ్మ గారు దిగులు పడకుండా. తాతగారు పోయారు కదా! అమ్మమ్మ గారు ఎలా ఒంటరిగా ఫీల్ అవుతారో అని వాళ్ళ సొంత మనిషిలాగా ఆమెకి దిగులు దరిచేరనివ్వకుండా సంతోషంగా గడిపేటట్టు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా విషయం తెలుసు. ఓహ్! దీప్తి, సాగర్ చాలా బాగా చూస్తారు కదా మా అమ్మని అనుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి బాగోకపోతే సాగర్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి చూపించాడు. అలాగే చూపించి తీసుకొస్తూ ఉన్నారు. సాగర్, దీప్తి చూసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకసారి బాగా జ్వరం వచ్చింది జానకమ్మ గారికి. బాగా జ్వరం వచ్చి నడవలేని పరిస్థితిలో అలానే వాకింగ్ చేయాలని డాక్టర్ అంటే అలా చేపిస్తూ అలాగా ఆమెకి వాళ్ళే వండి పెడుతూ ఇక ఆమెను చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ పిల్లలకి ల్యాప్టాప్‌లో చూపిస్తూ ఉన్నారు. అయితే ఆమె వాళ్ళని రమ్మనమ్మా అంటే, అమ్మ మేము ఇప్పుడు రావడం కుదరదు. ఎలా వస్తాము? ఇక్కడేమోను సెలవులు ఉండవు కదా! అక్కడ దీప్తి, సాగర్ చూసుకుంటున్నారు కదా! అనేవారు తప్పితే రావడానికి మట్టికి వాళ్ళు సుముఖంగా లేరు. ఈ దీప్తి మట్టికి మీకు మేమున్నాము అమ్మమ్మ గారు మీరేం దిగులు చెందకండి అని ఆమెను అనునయించి అస్సలు ఆమెను దిగులు పడకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు భార్యాభర్తను. ఆమె అమ్మ ఏనాటి రుణమో మీరు నాకింత సేవ చేస్తున్నారు తల్లి అని చెప్పి ఆమె కళ్ళ నీళ్ళ పర్యంతమైన మీరు మా సొంత అమ్మమ్మ లాంటి వారే కదండి మా అమ్మమ్మకి మేము చెయ్యమా అని భార్యాభర్తను కూడా ఇద్దరూ చాలా ఆప్యాయంగా అలానే చూస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చారు, చూసారాయన. ఇంకా ఆమెకి జ్వరం బాగా ఎక్కువైంది. బాగా ఎక్కువయ్యి నోటిలోంచి స్పూనుతోటి ఏమైనా పోస్తే కూడా నోటికి తగిలితే కూడా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు లాయర్‌ని రమ్మని ఆమె వీలునామా రాసేశారు. దీప్తి రాత్రి పగలు ఇక వాళ్ళింట్లోనే పడుకుని ఇంకా ఎంత జాగ్రత్తగా చూసింది అంటే సొంత కూతురు కూడా అలా చూడదు. అంతలాగా చూసింది. జానకమ్మ గారు, అమ్మ నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను తల్లి, ఎన్నాళ్ళ నుంచి సేవ చేస్తున్నావు అంటే ఆ స్పూన్తో చూడండి ఎట్లా పడుతుందో, ఆ స్పూన్ లోపలికి వెళ్ళనివ్వట్లా, నోరు తెరవలేకపోతున్నారు ఆవిడ. అంత జాగ్రత్తగా చాలా సుకుమారంగా చూసుకుంది. కానీ ఆమె పోయారు. పోయిన తర్వాత కొడుకు కూతురు వచ్చారు. వచ్చి మీద పడి ఏడుస్తున్నారు. అప్పుడు లాభమేముందండి? తల్లి పోయిన తర్వాత కానీ వాళ్ళు రాలేకపోయారు. అప్పుడు వచ్చిన తర్వాత లాయరు వీలునామా తీసుకొచ్చి చూపించాడు వాళ్ళకి. అప్పుడు కోడలు ఇదేంటి మీ అమ్మగారు ఇలా రాశారు? వాళ్ళెవరు మన ఆస్తికి వారసులు అని దీప్తికి ఆమె వాళ్ళున్న ఇల్లు రాసేసింది. దాన్ని చూసి ఉగ్రురాలై వాళ్ళ కోడలు దీప్తిని నానా మాటలు అంటుంది. కానీ లాయర్ చెప్పాడు, అమ్మ ఇది మార్చలేము, ఆమెదే అంటే దీప్తి వాళ్ళ ఆయన అస్సలు వద్దండి బాబోయ్ మాకు ఈ ఆస్తి వద్దు, మాకు ఉన్న ఇళ్ళు వాకిళ్ళు మా అమ్మమ్మ అనుకునే చేసామే తప్పే పెద్ద ఆమెకి మాకు వద్దుగాక వద్దని మొత్తుకున్నారు వాళ్ళిద్దరూను. కాదమ్మా పోయిన వారిది మార్చడం ఎలా కుదురుతుంది అని వాళ్ళు కొడుకు, కూతురు, అల్లుడు
కోడలు అందరూ కూడి లాయర్ గారిని, ఏంటండి ఇది ఎలాగైనా మార్చాలి, మా ఆస్తి వాళ్ళెవరు తీసుకోవడానికి, అంతకైతే ఎంతో కొంత మేము ముట్ట చెప్తామని అల్లుడు కొడుకు కూడా లాయర్ గారిని విధాల ఫోర్స్ చేయించారు. ఆయన కుదరదండి బాబు, ఆవిడ పక్కాగా రాయించారు, మీరు ఎలా అంటారనేమో మీ అమ్మగారు ముందే ఆలోచించారేమో, కాకపోతే ఒక పరిష్కారం ఉంది. దీప్తి వాళ్ళ ఆయన తిరిగి మీకు రాయాలి అంటే వాళ్ళు మంచి కబురు చెప్పారు లాయర్ గారు. ఈ ఆస్తి పరాయసం పాము లాంటిది, మాకొద్దని రాసేశారు. చూసారా వారి ఔన్నత్యం? శిరస్సు వంచి తల వంచాలి ఇలాంటి వారికి. పరాయసం పాము లాంటిదే కదండి. ఇదండి అసలైంది.